వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. పారిశ్రామికోత్పత్తి మళ్లీ నిరుత్సాహపరిచింది. మార్చి 2016తో ముగిసిన లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో కేవలం 2.4% వృద్ధి మాత్రమే నమోదైంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ 3 నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ కారణంగా మన ఎగుమతులు తగ్గిపోయాయి. మరోపక్క మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధించాలన్న కేంద్రం నిర్ణయం స్టాక్ మార్కెట్లపై నెగటివ్ ఎఫెక్ట్ చూపించింది. ఇలాంటి బిజినెస్ న్యూస్తో పాటు డైమండ్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్పై ఫోకస్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టుల విశ్లేషణ, వ్యక్తిగత ఆస్తులు అప్పులను బేరీజు వేసుకొని నెట్వర్త్ను ఎలా పెంచుకోవాలనే దానిపై సూచనలు సలహాలను మీ పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకునే ముందు హైలైట్స్ ఒకసారి. స్టేటస్ సింబల్గా మారిన డైమండ్ జ్యువెలరీ, మిడిల్ క్లాస్కు దగ్గరవుతున్న వజ్రాభరణాలు, నిరుత్సాహపరిచిన ఐఐపి డేటా, 3 నెలల గరిష్ట స్థాయికి రిటైల్ ఇన్ఫ్లేషన్, అమ్మకాల ఒత్తిడిలో ఇండెక్స్లు, వరుస నష్టాలతో కుదేలైన ఇన్వెస్టర్లు, ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైతే ముప్పు, ఆర్థిక ఎదుగుదలకు నెట్వర్క్ కీలకం. డైమండ్ జ్యువెలరీ మిడిల్ క్లాస్కు దగ్గరవుతోంది. ఒకప్పుడు డబ్బున్నోళ్లకే పరిమితమైన డైమండ్స్ జ్యువెలరీపై ఇప్పుడు మిడిల్ క్లాస్ మహిళలు కూడా మోజు పెంచుకుంటున్నారు. కారణం వీటి ధర అందుబాటులోకి రావటమే. జ్యువెలరీ బాక్స్లో ఏదో ఒక డైమండ్ నగ ఉండాలని ఆరాటపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న డైమండ్ జ్యువెలరీ సేల్స్పై ఈ వారం ఫోకస్ స్టోరీ. మహిళల అందానికి మరింత వన్నె తెచ్చేది ఆభరణాలే. ఆ అందం వజ్రాభరణాలతో మరింత పెరుగుతుంది. నగలు ధరించడం అంటే ఏ మహిళకైనా మోజే. కాకపోతే కొందరు హెవీగా వేసుకోవడానికి ఇష్టపడితే మరికొందరు సింపుల్ డిజైన్స్ ను ఇష్టపడతారు. గత కొంతకాలం వరకు హై క్లాస్ పీపుల్ వరకే సొంతమైన డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉమెన్ తలుపులు తడుతోంది. దీంతో డైమండ్ జ్యువెలరీపై మనసు పారేసుకుంటున్న మధ్యతరగతి మహిళలు ఎక్కువవుతున్నారు. హై క్లాస్ పీపుల్ డైమండ్ జ్యువెలరీ ధరించడం తమ స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ ధరలు అందుబాటులోకి రావడంతో మధ్యతరగతి ప్రజలు కూడా వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. పూర్తిగా బంగారంతో చేసిన ఆభరణాల కంటే కూడా వజ్రాలు పొదిగిన జ్యువెలరీని కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జ్యువెలరీ షోరూంలు కూడా మధ్యతరగతి ప్రజలకు డైమండ్స్ ను మరింత చేరువ చేసి సేల్స్ పెంచుకునేందుకు కొత్త డిజైన్స్ ను మార్కెట్లోకి తెస్తున్నాయి. Past 3 years or 4 years, diamond sales have improved in Hyderabad and Cheppochu. Earlier, Hyderabad was not that good market or a big market for diamonds. So, andaru konevallu, the small things they used to buy, tops and rings. And coming to South India, Chennai was a big market for diamonds. Now we can see Hyderabad is one of the biggest market in India, diamond jewelry and Cheppochu. Because now the trend, the Hyderabad people and all the Telangana and Andhra people have started and changed the mood. Gold to part, even diamonds. Because from past 5 years, the diamonds growth kuda choose. So it's a good growth. So slowly they're changing of the gold to diamonds also the budget. పెళ్లిళ్ల సీజన్లో నగలు కొనుగోలు చేస్తున్న వారు బంగారు ఆభరణాల బదులు వజ్రాల సెట్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఏడాది క్రితం బంగారం ధరలు 33,000 రూపాయలు దాటి పరుగులు పెట్టడంతో ఇంచుమించు వజ్రాభరణాలు కూడా అదే ధరలో లభించడంతో డైమండ్ జ్యువెలరీని కొనుగోలు చేశారు. గోల్డ్ రేటు కొంచెం దిగివచ్చినా ఎల్లో మెటల్ కంటే డైమండ్ జ్యువెలరీతో ఎక్కువ హుందాతనం, రిచ్నెస్ వస్తూ ఉండడంతో కూడా డైమండ్ పై మమకారం పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. $2-3 లక్షల్లో ఓ హెవీ గోల్డ్ సెట్ తీసుకునే కంటే ఒక డైమండ్ సెట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ గా భావిస్తున్నారు నేటి యంగ్ ఉమెన్. అంత హెవీగా ఉన్న గోల్డ్ను తీసుకున్నా ఫంక్షన్లలో, పెళ్లిలకు తప్ప ఎప్పుడూ వేసుకోలేం. అదే సింపుల్ గా ఓ డైమండ్ పెండెంట్ అయితే డైలీ యూజ్ కు వేసుకున్నా కూడా చాలా రిచ్ గా, హుందాగా ఉంటుందని యంగ్ ఉమెన్ వాదన. దీంతో పాటు వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా డైమండ్ ఇయర్ యాక్సెసరీస్, రింగ్స్ వంటి వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్య రెగ్యులర్ గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉన్నాయి.
సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ గోల్డ్ వీఆర్ ప్రిఫరింగ్ ఫర్ ద డైమండ్స్ బికాజ్ అవి రెండు సేమ్ రేట్లో వచ్చినప్పుడు వై డోంట్ వీ ప్రిఫర్ ఫర్ ద డైమండ్స్. అవి కొంచెం ఇంకా క్లాస్ లుక్ ఉంటుంది, యా మంచి క్లారిటీ ఉంటుంది, ఇట్ ఈస్ ఎ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్. సో వీ ఆప్టెడ్ ఫర్ ద డైమండ్ సెట్. దీంట్లో ఏంటంటే డైమండ్స్లో మనకి చేంజబుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీ కెన్ యూజ్ డిఫరెంట్ కలర్స్ ఫర్ ద డిఫరెంట్ సెట్స్. సో దట్ ఈస్ అ మేజర్ థింగ్ వీ హ్యాడ్ ఆప్టెడ్ ఫర్ ద డైమండ్ సెట్స్. కాలేజీ గర్ల్స్ నుంచి ఆంటీల వరకు అందరూ వజ్రాభరణాలపై క్రేజ్ పెంచుకుంటున్నారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి స్పెషల్ డిస్కౌంట్లు ఇచ్చి సేల్స్ పెంచుకోవడంలో పోటీ పడుతున్నాయి జ్యువెలరీ షోరూంలు. ఇన్ని రోజులు బంగారానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి డైమండ్స్ కు కొన్ని షెల్ఫ్లు మాత్రమే కేటాయించిన షోరూంలు ఇప్పుడు డైమండ్ జ్యువెలరీకి స్పెషల్ ఫ్లోర్లే ఏర్పాటు చేస్తున్నాయి. బంగారం యాడ్ల కంటే కూడా డైమండ్ అడ్వర్టైజ్మెంట్లపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి బ్రాండెడ్ జ్యువెలరీ మేకింగ్ కంపెనీస్. డైమండ్ పై 100% బైబ్యాక్ ఉండడం, వర్క్ వేర్ కి ఈజీగా ఉండడం లాంటివి వజ్రాభరణాలపై మోజు పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. బెల్జియం, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి రఫ్ డైమండ్ను దిగుమతి చేసుకొని బాంబే, సూరత్లో కటింగ్ చేసి మళ్లీ ఎగుమతి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని డైమండ్ కటింగ్లలో 90% ఇక్కడ చేసినవే. జిగేల్ జిగేల్ మంటూ మెరుస్తూ అందరినీ కట్టిపడేసే డైమండ్ జ్యువెలరీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అందుకే కాస్త ధర ఎక్కువే అయినా ఆ మాత్రం మెరుపులు కావాలంటే డైమండ్ నగలు ఉండాల్సిందే అంటున్నారు నేటి మహిళలు. వడ్డీ రేట్ల తగ్గింపునకు ప్రామాణికమైన ఐఐపి డేటా రిటైల్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఈ డేటా మార్కెట్ వర్గాలను నిరుత్సాహానికి గురిచేసింది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. మార్చి 2016తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 2.4% వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరమైన 2014-15లో ఈ రేటు 2.8%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కొద్దిగా ఉత్సాహాన్నిచ్చినా మార్చిలో మళ్లీ ఢీలా పడిపోయింది. మొత్తం ఐఐపి ఇండెక్స్ లో దాదాపు 75% వాటా ఉన్న తయారీ రంగంతో పాటు మైనింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు గత మార్చిలో ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించలేకపోయాయి. తయారీ రంగంలో అసలు వృద్ధి రేటు నమోదు కాలేదు. మొత్తం ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం వృద్ధి రేటు 2.3% నుంచి 2% తగ్గింది. మరో కీలకమైన మైనింగ్ సెక్టార్ వార్షిక వృద్ధి రేటు 1.4% నుంచి 2.2% పెరిగింది. విద్యుత్ రంగం పూర్తి ఏడాదికి గాను 8.4% నుంచి 5.6% పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ కూడా 2.9% పరిమితమైంది. వినియోగ వస్తువులు రంగం మార్చిలో -0.6% నుంచి 0.4% వృద్ధిని నమోదు చేసిన వార్షిక వృద్ధి రేటు మాత్రం 3.5% నుంచి 3% పడిపోయింది. మరోపక్క రిటైల్ ఇన్ఫ్లేషన్ 3 నెలల గరిష్ట స్థాయికి పడిపోయింది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 5.39%గా నమోదైంది. జనవరిలో 5.69%గా ఉన్న రిటైల్ ఇన్ఫ్లేషన్ తర్వాత 2 నెలల్లో 5.18, 4.83%గా నమోదైంది. ఆహార ధరలు పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. నిత్యావసరాల్లో పప్పుల ధరలు అత్యధికంగా 34% పెరిగాయి. పరిస్థితులు అలాగే కొనసాగితే ఆర్బీఐ వచ్చే మానిటరీ పాలసీ రివ్యూలో వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు వివాదానికి సంబంధించి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. 2001-2 అసెస్మెంట్ ఇయర్ కు గాను అమితాబ్ ఆదాయ వివరాలపై గతంలో వేసిన కేసును మళ్లీ విచారించేందుకు ఐటీ శాఖకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. జస్టిస్ రంజన్ గొగోయ్, పీసీ పంత్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. అమితాబ్ ఐటీ చెల్లింపులకు సంబంధించి మళ్లీ అసెస్మెంట్ చేయాలంటూ ముంబై ఐటీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను బెంచ్ సమర్థించింది. 2001-2లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కౌన్ బనేగా కరోడ్పతి క్విజ్ ప్రోగ్రాం నిర్వహణకు గాను అమితాబ్ కు భారీ మొత్తంలో పారితోషికం లభించిన ఆదాయ పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారనేది ఐటీ శాఖ ఆరోపిస్తోంది.
దివాలా బిల్లుకు గత బుధవారం రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. లోక్సభలో ఈ బిల్లుకు మే 5నే ఆమోదముద్ర పడింది. 2 సభలు ఆమోదం తెలపడంతో ఈ బిల్ చట్టరూపం దాల్చనుంది. ఎక్కువ కాలం పెండింగ్ పెట్టకుండా కంపెనీలు లేదా వ్యక్తులతో పాటు అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్దిష్ట కాల వ్యవధిలో దివాలా సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు రుణ సమస్యలు నివారించడం ఈ బిల్ ప్రధాన లక్ష్యం. దివాలాకు సంబంధించి 12 విభిన్న చట్టాల స్థానంలో తాజా బిల్ను కేంద్రం తీసుకొచ్చింది. తాజాగా ఆమోదం పొందిన బిల్ ప్రకారం దివాలా వ్యవహారాల ప్రక్రియ మొత్తం 180 రోజుల్లో పూర్తి కావాలి. కాల్ డ్రాప్స్ విషయంలో సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు ఊరటనిచ్చింది. కాల్ డ్రాప్స్ కు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సిందే అని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలను కోర్టు తోసిపుచ్చింది. ఈ నిబంధన చట్ట విరుద్ధమని, ఏకపక్షంగా ఉందని, తగిన కారణాలు లేవని, పారదర్శకత లోపించిందని కూడా న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి చొప్పున టెలికాం కంపెనీలు వినియోగదారులకు పరిహారంగా చెల్లించాలని గత ఏడాది అక్టోబర్ 16 తేదీన ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా వ్యతిరేకంగా వచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తాజా రూలింగ్ తో కాల్ డ్రాప్ విషయంలో టెలికాం సంస్థలకు ఊరట లభించింది. మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధనం లాభాలపై పన్ను విధించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ పన్ను విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడుల మూలధన లాభాలపై మొదటిసారి పన్నులు విధించనుంది. దేశీయ ధరల ప్రకారం మూలధన లాభంపై 50% మేర ట్యాక్స్ వసూలు చేయనున్నారు. చాలా కాలంగా ఈ ట్యాక్స్ పై 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత 20 ఏళ్లుగా మారిషస్, సింగపూర్ల నుంచి భారత్ లోకి వచ్చే పెట్టుబడులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా వచ్చే నిధులపై ఎలాంటి పన్నులు వసూలు చేయడం లేదు. దీంతో డొమెస్టిక్, మల్టీనేషనల్ కంపెనీలు భారత్ లో పన్నులు ఎగ్గొట్టి నల్లధనాన్ని మారిషస్ కు తరలించి విదేశీ పెట్టుబడుల రూపంలో మళ్లీ ఇండియాలో పెట్టుబడిగా పెడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీన్ని నియంత్రించేందుకు ఇలాంటి పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తన న్యూ మోడల్ BRV కారును లాంచ్ చేసింది. డీజిల్, పెట్రోల్ వర్షన్స్ లో స్పోర్ట్స్ లుక్ తో ఈ వెహికల్ ని లాంచ్ చేశామని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. కాంపాక్ట్ SUV విభాగంలో ఈ BRV కార్ ని లాంచ్ చేశామని ఆయన అన్నారు. డీజిల్ వేరియంట్ బేసిక్ మోడల్ హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర 10,11,000, పెట్రోల్ వేరియంట్ ధర 9,99,000 రూపాయలని కంపెనీ తెలిపింది. Honda BRV is a bold new SUV and it will offer new value to our customers. It's got very bold and sporty looks. It's got the best in class ground clearance of 210 millimeters. One of the big USPs of the BRV is that it is a 7-seater. It's got 3 rows of seats. So the interiors are very luxurious and very versatile, and 7 people can sit, or a lot of stuff can be put in it. ఐఐపి డేటా, రిటైల్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ స్టాక్ మార్కెట్లను అమ్మకాల ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కీలకమైన 7,850 పాయింట్ల కింద క్లోజ్ అయింది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్పై ఎనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. కొంత కంటిన్యూస్ వీక్నెస్ తర్వాత మార్కెట్స్ చూస్తే నెక్స్ట్ వీక్ కూడా ఈ కరెంట్ వీక్నెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యేలా ఉంది. మనకి 16th WPI ఇన్ఫ్లేషన్ ఒకటి రావాలి. లాస్ట్ వీక్లో CPI ఇన్ఫ్లేషన్ రావడం, అది కొద్దిగా షోటప్ అవడం కొద్దిగా అలార్మింగ్గా ఉంది. ఎందుకంటే మనకి June 7th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ క్రెడిట్ పాలసీ రివ్యూలో మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, తర్వాత మాన్సూన్, ఇట్లాంటి విషయాలను పరిగణలో తీసుకొని ఫర్దర్
ఫర్దర్ రేట్ కట్స్ ఉంటాయని చెప్పి లాస్ట్ టైం రఘురామ్ రాజన్ గారు చెప్పడం జరిగింది. సిపిఐ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ కొంచెం ఎక్కువగా ఉండటం, తర్వాత రేపు 16న WPI ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ రావాల్సి ఉండటం, తర్వాత 18వ తారీఖున అమెరికా FOMC ఫెడరల్ అంటే అవుట్కమ్ ఏంటి, వాటి మినిట్స్ ఏంటి అనేది FOMC మినిట్స్ని అనౌన్స్ చేయబోతుంది. సో అదేంటి ఎలా ఉంటుంది అనేది ఒకటి. ఇప్పుడు ఏవైతే పెండింగ్ Q4 రిజల్ట్స్ ఉన్నాయో, ముఖ్యంగా బ్యాంక్స్ ఇలాంటి ముఖ్యంగా ఏవైతే స్ట్రగులింగ్ సెక్టర్స్ ఉన్నాయో ఆ సెక్టర్స్ నుంచి ఇంకా రావాల్సిన కంపెనీలు కొన్ని ఉన్నాయి. సో అవి ఏ విధంగా ఉండబోతున్నాయి దాన్ని బట్టి ఈ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ అయితే మార్కెట్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అమెరికన్ మార్కెట్స్ కనుక స్ట్రాంగ్గా ఆల్ టైమ్ హైన్ కనుక టచ్ అయితే అరౌండ్ 18,000 ఆ లెవెల్స్ కనుక టచ్ చేసి కొంచెం ముందుకెళ్ళగలిగితే మంది మేబీ 8,000 ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్గా ఏదైతే స్ట్రగుల్ అవుతుందో 8,000 నిఫ్టీ స్థాయిని మంది కూడా దాటి ముందుకెళ్ళడానికి టువర్డ్స్ 8,200 వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. IMD కావచ్చు, ప్రైవేట్ ఏజెన్సీలు కావచ్చు, ఇచ్చిన సర్వేని బట్టి చూస్తే ఏంటంటే ఎబో నార్మల్ మాన్సూన్ ఉంటుంది, మాన్సూన్ అంటే చాలా బాగుంటాయి, వర్షపాతం బాగుంటుంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో మాన్సూన్ అరైవల్ కూడా ఒకటి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మార్కెట్ ఉంటుంది. తర్వాత మనం క్రూడ్ కనుక చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ $90-100 నుంచి కొలాప్స్ అయ్యి $30 వెళ్ళి మళ్ళీ తిరిగి ఇప్పుడు $47-48 వరకు ఈ బ్రెంట్ క్రూడ్ మూవ్ అవటం మనం చూసాము. మరోవైపు రూపాయి యొక్క బిహేవియర్ కనుక చూస్తే 66-70 ఆ ప్రాంతంలో ఉంటుంది. సో రూపాయి ఫర్దర్గా స్ట్రెంగ్త్ అయితే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ రూపీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 to 3 years టైం హారిజన్తో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మటుకి స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు క్వాలిటీ స్టాక్స్లో. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ మటుకి మార్కెట్లో ఉంటాయి. మార్కెట్స్ ఆల్రెడీ 9,100 ఆడ్ లెవెల్ నిఫ్టీ నుంచి 6,800 ఆడ్ లెవెల్స్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి నియర్లీ 8,000కి వచ్చి రీజనబుల్ కరెక్షన్ ఉంది కాబట్టి మార్కెట్లో ప్రస్తుతం. సో మేబీ అంటే డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఐదర్ వే పెద్ద గొప్పగా లేదు. డిపెండ్ ఆన్ న్యూస్ ఫ్లోస్ని బట్టి అటు కానీ ఇటు కానీ లెవెల్స్ బ్రీచ్ అవ్వడానికి మేము ముఖ్యంగా చూస్తే 7,800, 8,000 రెసిస్టెన్స్ గాను, 7,600, 7,400 సపోర్ట్స్ గాను పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. సంపాదన ఎంత, ఖర్చులెంత అని ప్రతి ఒక్కరూ ప్రతి నెల జమా ఖర్చులు చూసుకుంటారు. ఖర్చులు పోను మిగులుతున్నదెంత అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క. అప్పులే ఎక్కువ ఉంటే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లే. ఆస్తులు అప్పులు లెక్కేసుకుంటే వచ్చేదే మీ నెట్వర్త్, అంటే నికర విలువ. అదే ఇవాల్టి వెల్త్ మేనేజ్మెంట్ స్టోరీ. కంపెనీలకే కాదు, వ్యక్తులు కూడా నెట్వర్త్ ఎంత అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెట్వర్త్ అదే నికర విలువ తెలుసుకోవాలంటే సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన సొమ్ముతో ఆస్తులను కూడబెట్టుకున్నదెంతో తెలియాలి. ఇది తెలియాలంటే అప్పులు, ఆస్తుల జాబితా రాసుకోవాలి. దీంతో ఆర్థికంగా మనం ఏ స్థితిలో ఉన్నామన్నది తెలుస్తుంది. సాధారణంగా కంపెనీలు ప్రతి 3 నెలలకోసారి ఆదాయం, ఖర్చులపై ఓ నివేదికను తయారు చేసుకుంటాయి. అదే లిస్టెడ్ కంపెనీ అయితే దాన్ని షేర్ హోల్డర్లందరికీ తెలిసేలా పత్రికా ప్రకటన ఇస్తాయి. దీంట్లో కంపెనీ ఆదాయం, ఖర్చులు, అప్పులు పోను లాభంలో ఉందా లేక నష్టంలో ఉందా అనేది తెలుస్తుంది. వ్యక్తుల విషయంలో కూడా అలాగే జమా ఖర్చుల లెక్క రాసుకోవాలి. కంపెనీల మాదిరిగా 3 నెలలకోసారి కాకున్నా కనీసం ఏడాదికోసారైనా మన నికర విలువ ఎంత అనేది తెలుసుకోవాలి. నెల నెలా వస్తున్న సంపాదనలో మిగిలిన మొత్తాన్ని గతంలో చేసిన పొదుపులో వెంటనే నగదు రూపంలో మార్చుకునే మొత్తం ఎంత, సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బాండ్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు, LIC పాలసీ మెచ్యూరిటీ విలువ, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నీ ఎంతో రాసుకోవాలి. దీంతో పాటు స్థిరాస్తులు, ఇల్లు, కారు, 2 వీలర్, బంగారం, వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అన్నింటి వాస్తవ విలువ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. భవిష్యత్తులో వీటి విలువ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. వీటితో పాటు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఇలా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా లెక్క వేసుకోవాలి. ఇక అప్పుల విలువ ఎలా లెక్క కట్టాలో తెలుసుకుందాం.
ఇంటి కోసం తీసుకున్న అప్పు, 4 లేదా 2 వీలర్ కోసం తీసుకున్న అప్పు, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ నుంచి తీసుకున్న హ్యాండ్ లోన్, ఇలా ప్రతి అప్పును లిస్టు రూపంలో రాసుకోవాలి. మొత్తం చెల్లించాల్సిన అప్పు ఎంత, ప్రస్తుత ఏడాదిలో చెల్లించాల్సిన అప్పు ఎంత, ఇలా ప్రాధాన్యత వారీగా లిస్టులో రాసుకుని మొత్తం అప్పుల విలువ ఎంతో రాసుకోవాలి. ఆస్తులు, అప్పులు విలువ తెలిసింది కదా. ఇక ఇప్పుడు నెట్వర్త్ ఎంతో ఎలా లెక్కించాలో చూద్దాం. ఆస్తుల విలువ మనకు ఎప్పుడూ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే నికర విలువను లెక్కగట్టేటప్పుడు ఇల్లు, వెహికల్, ఇతర స్థిరాస్తుల ధరలను తక్కువగా లెక్కలోకి తీసుకోవాలి. భవిష్యత్తు ధరలను పరిగణలోకి తీసుకుని లెక్కగడితే ఆస్తుల విలువ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వాస్తవ నికర విలువను లెక్కగట్టలేం. ఉదాహరణకు ఆస్తుల విలువ 25 లక్షలు ఉండి అప్పులు 10 లక్షలు ఉన్నాయనుకుంటే ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉన్నట్టే. అలా కాకుండా ఆస్తులు 20 లక్షల రూపాయలుండి అప్పులు 30 లక్షలుంటే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి. అలాగని అప్పుల్లో కూరుకుపోయామనుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఆదాయం పెరిగి అప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యక్తులు నికర విలువను స్టాక్ మార్కెట్తో పోల్చొచ్చు. మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నట్టే అప్పులు, ఆస్తులతో నికర విలువలు కూడా మారుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్తుల విలువ పెరుగుతూ అప్పుల విలువ తగ్గుతూ రావాలి. అప్పుడే ఓ వ్యక్తి నెట్వర్త్ బాగున్నట్టు. మామూలుగా నోటి లెక్కలు కాక ఓ పేపర్ మీద రాసుకుని ఫైల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే నెట్వర్త్ ఎంత పెరిగిందో తెలుస్తుంది. రిటైర్మెంట్ వయసు వచ్చే నాటికి ఆస్తుల విలువ ఎంత పెరిగిందనేది తెలుస్తుంది. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బై. దిస్ ఇస్ రాజేందర్ సైనింగ్ ఆఫ్.